పనగానపల్లె కొండపేట అమ్మవార్షాల యందు జరిగే కార్తీక మాస విశేషాలన్నీ కూడా చాలా విశేషంగా మొదలవుతాయి. మొదట దీపలక్ష్మి పూజతో ధనలక్ష్మి పూజతో ఏర్పాటు చేసుకొని తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన వేమ సుబ్రహ్మణ్యం గుప్తా బెంగళూరు వారిచే అమ్మవారి జీవిత చరిత్ర మరియు పురాణ ప్రవచనాల కార్యక్రమము మన అమ్మవారిశాలలో 21, 22, 23 3 రోజులు మంగళ బుధ గురువారంలో సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు ఏర్పాటు చేసినాము. తర్వాత తదుపరి తీర్థప్రసాద వినియోగ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈయన వేమ సుబ్రహ్మణ్యం గుప్తా ఆయన అమ్మవారి ప్రవచనాలకు వచ్చి మన అన్ని ఊళ్ళలో తాడిపత్రి కానీ ఇక్కడ నంద్యాల కానీ పొద్దుటూరు కానీ తర్వాత కోయిలగొండ కానీ అన్ని ఊళ్ళలో ఈయన ప్రవచనాలు అమ్మవారి గురించి చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ పాంప్లెట్లో మొత్తం 13 అంశాల గురించి ఆయన క్షుణ్ణంగా బాగా వివరిస్తాడు. మన గోత్రం గురించి, తర్వాత అమ్మవారికి చిలక గురించి, తర్వాత ఇంకా అమ్మవారి జీవిత చరిత్ర మొత్తం విషయాలన్నీ క్షుణ్ణంగా వివరిస్తాడు. మన అమ్మవారిశాల కట్టిన తర్వాత ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఈయన ఈ వేమ సుబ్రహ్మణ్యం గారి ఏర్పాటు చేసినాము. కాబట్టి ప్రతి ఒక్కరికి అమ్మవారి గురించి జీవిత చరిత్ర గురించి తెలియని విషయాల గురించి తెలుసుకొని మనకు మన పిల్లలకు బోధిస్తే ఫ్యూచర్లో చాలా మంచిగా ఉంటుంది. తర్వాత ఈ కులాంతర వివాహాల గురించి కూడా అప్పుడే మన అమ్మవారి జీవితంలో అప్పుడే ఉంది. కాబట్టి అది కూడా ఇప్పుడు ఈ పరిస్థితులు బట్టి చాలా అవసరము. కాబట్టి ఆర్ఎస్ సోదరులు అందరూ ఈ అమ్మవారి ప్రవచన కార్యక్రమాల్లో పాల్గొనాలని నేను మరి కోరుకుంటున్నాను. జై వాసవి. పనగానపల్లె కొండపేట అమ్మవార్షాల యందు జరిగే కార్తీక మాస విశేషాలన్నీ కూడా చాలా విశేషంగా మొదలవుతాయి. మొదట దీపలక్ష్మి పూజతో ధనలక్ష్మి పూజతో ఏర్పాటు చేసుకొని తర్వాత సోమవారము బిల్వాష్టాలతో, తర్వాత ఒకరోజు గంధ అభిషేకంతో, భస్మ అభిషేకంతో, తర్వాత అన్నాభిషేకంతో, తర్వాత గౌరమ్మ పూజలు, గుర్రప్ప స్వామి, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవన్నీ కలగలుపుకొని మళ్ళీ నెల రోజుల పండగలాగా ఇక్కడ ఏర్పాటు అవుతుంది. ఆరవైశ్య మహిళలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారి కృపకు, స్వామి ఆ శివుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. జై వాసు.